ఆంధ్రప్రదేశ్లో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పార్టీ నుంచి కీలక నాయకులు చాలామంది ఇప్పటికే ఇతర పార్టీలలో చేరిపోగా మరికొంతమంది ప్రస్తుత రాజకీయాలతో సంబంధం లేనట్లుగా ఉన్నారు. ఆ జాబితాలో చేరిపారు మాజీ మంత్రి ఆర్కే రోజా గారు. జగన్కు అత్యంత సన్నిహితురాలుగా ముద్రపడిన ఆర్కే రోజా ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఎక్కడ పార్టీకి సంబంధించిన అంశాలపై స్పందించేందుకు ఆమె ఇష్టపడడం లేదు. దీంతో క్రియాశీలక రాజకీయాలకు దూరం అయ్యారనే ప్రచారం పార్టీలోనూ మొదలైంది. రోజా ఎక్కువగా కుటుంబ సభ్యుల కోసమే సమయాన్ని కేటాయిస్తున్నారు. తమిళనాడులో ఉండే ఆలయాలలో ఎక్కువగా కనిపిస్తున్నారు రోజా గారు. ప్రస్తుతం రోజా వ్యవహారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. దీంతో రోజా వైసీపీలో కొనసాగే అవకాశం లేదని, సరైన సమయం చూసుకుని ఆమె పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా నగర నియోజకవర్గంలో పార్టీలను తన వ్యతిరేక వర్గాన్ని ఆమె ప్రోత్సహించడం, సొంత పార్టీలను తను ఒంటరి చేసే ప్రయత్నం చేస్తున్న వంటి పరిణామాలపై గతంలోనే అనేకసార్లు జగన్కు ఫిర్యాదు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆర్కే రోజా గారు లేటెస్ట్గా వైసీపీకి రాజీనామా చేసే అవకాశాలు చూస్తున్నారట. దీంతో పవన్ కళ్యాణ్ గారికి వెంటనే కాల్ చేశారట రోజా గారు. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.